క్రైస్తల దైవ మర్మములు మే 4. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. హోషేయ 14:1-4. 50 సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది. సిగ్గు, ఓటమి, గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని. అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయునదంతయు నిత్యమైన నిలిచియుండు విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యమిచ్చుచున్నాను. నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరచి తిరిగి సమకూర్చుచున్నాడు. దావీదు తన జీవిత కాలములో 4 గొప్ప నష్టములను పొందెను. అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదే కాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలిగెను. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట, సందేహము, గ్రుడ్డితనము, ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము. దేవుని వాక్యము కొరకైన ఆకలిని, ప్రార్థనా భారము, దేవుని వాక్యము యొక్క గ్రహింపును కోల్పోవుదుము. దేవుని వాక్యమును, ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరుగక ఆయన మందిరము యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము. యథార్థముగా నీవు పోగొట్టుకొనిన వాటి విషయమై దేవునికి ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము. దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చేతను దయచేయును. దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన 4 నష్టములను ఎలాగున సమకూర్చుకొనెనో చదివెదము. అదే దేవుని వాక్యము నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకొనగలమో చూడగలము.